హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొబెల్కో SK220XD ఎక్స్కవేటర్ యొక్క రివ్యూ చేయబోతున్నాను. ముందుగా ఈ వెహికల్ వచ్చి చూడడానికి బ్లూ కలర్లో ఉంది, స్కై బ్లూ. ఒకసారి వెహికల్ ఓవరాల్ వాకరౌండ్ లుక్ చూడండి. ఫస్ట్ చాలా పెద్ద ఎక్స్కవేటర్ ఇది. నెక్స్ట్ వెహికల్ ఒక నెక్స్ట్ ఈ కొబెల్కో ఎక్స్కవేటర్ వచ్చేసి జపాన్ కంపెనీ వాళ్ళది ఈ మెషినరీ వచ్చేసి. కానీ దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసి మన ఇండియాలో పెట్టారు. సౌత్ ఏషియా మొత్తం అంతా సేల్ చేసేదానికి ఈ కొబెల్కో మెషిన్స్ మొత్తం అంతా మన ఇండియాలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో పెట్టారు ఇది లొకేషను. ఇది మనకు కొంచెం బెటర్ అనుకోవచ్చు జాబ్ ఆపర్చునిటీస్కి. వాటికి స్పేర్స్ కూడా మనకి ఇండియాలో ఈజీగా అవైలబుల్ అవుతాయి. మన ఏపీలోనే ఉన్నాయి కాబట్టి స్పేర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే 4 సిలిండర్స్తో వస్తుంది ఈ వెహికల్. 5123cc వస్తుంది డిస్ప్లేస్మెంట్ వచ్చేసి. ఇంజిన్ మోడల్ వచ్చేసి హైనో JO 5VTG మోడల్. ఇది ఇంజిన్ టైపు డైరెక్ట్ ఇంజెక్షన్ వాటర్ కూల్డ్ 4-stroke 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఇది ఇంటర్కూలర్ ఉంటుంది లోపల. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 158 పవర్. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 592 Nm. 592 Nm అంటే మనం మామూలుగా ఏదైనా బ్రేకర్కి వాటికైతే చాలా ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. మైనింగ్స్ దగ్గర అక్కడ బ్రేకింగ్ చేసేదానికి బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువ టార్క్ ఉండడం వల్ల బాగా వర్క్ చేస్తుంది. ఎమిషన్స్ విషయానికి వస్తే ఇది BS3 ఎమిషన్స్తోనే వస్తుంది ఇప్పుడు కూడా. పంపు టైప్ వచ్చేసి 2 వేరియబుల్ డిస్ప్లేస్మెంట్స్తో వస్తుంది. డబుల్ పిస్టన్ వస్తుంది ముందర స్టిక్కి. ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 320 లీటర్లు పడుతుంది. హైడ్రోల్ ట్యాంక్ విషయానికి వస్తే మొత్తం వచ్చేసి 244 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ 140 లీటర్స్. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 20.5 లీటర్స్ పడుతుంది. కూలింగ్ ఆయిల్ వచ్చేసి 18 లీటర్స్. గేర్ ఆయిల్ వచ్చేసి 5 లీటర్స్ వస్తుంది. 2 ఉంటాయి ట్రావెల్ రిడక్షన్ గేర్స్. సూయింగ్కి వచ్చేసి 3 లీటర్స్ పడుతుంది దీంట్లో గేర్ ఆయిల్ వచ్చేసి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఈ వెహికల్ 3 మోడ్స్లో వస్తుంది. ఎకో మోడ్, స్మార్ట్ మోడ్, హెవీ మోడ్ అనేసి. స్మార్ట్ మోడ్లో ఎంత తాగుతుంది? ఎకో మోడ్లో వచ్చేసి 10 నుంచి 12 లీటర్లు తాగుతుంది గంటకు వచ్చేసి. దీంట్లో మళ్ళీ ఒక కొత్త ఫీచర్ ఒకటి ఉంది, ఐడిల్ స్టాప్ బటను. ఆటో ఐడిల్ స్టాప్ AIS సిస్టమ్ ఉంది ఈ వెహికల్లో. థ్రోటల్ వచ్చేసి. నెక్స్ట్ స్టాండర్డ్ మోడ్లో వచ్చేసి 12 నుంచి 14 లీటర్లు తాగుతుంది. ట్రక్ లోడింగ్ లేదంటే ఏమన్నా మనం డోజింగ్ వాటికి యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ హెవీ మైనింగ్ అంటే ఇంకా బ్రేకర్స్కు వాటికి వచ్చేసి ఎక్కువ యాక్సిలరేషన్ కావాలి కాబట్టి 14 నుంచి 10 లీటర్లు పడుతుంది గంటకి. ఈ వెహికల్కి 2500 వరకు తీసుకుంటారు గంటకి ఛార్జెస్ వచ్చేసి. బేస్డ్ అప్ ఆన్ ద లొకేషన్స్ మినిమం 2500 పైన తీసుకుంటారు. మనం ఒకసారి వెహికల్ ఫుల్ ట్యాంక్ కన్నా డీల్ చేసుకుంటే 320 లీటర్లో 26 గంటలు నాన్ స్టాప్ వర్క్ చేయొచ్చు మన వెహికల్కి. నెక్స్ట్ ఒకసారి నేను ఈ వెహికల్ యొక్క క్యాబిన్ లుక్ చూస్తాను చూడండి. మొత్తం ఏసీతో వస్తుంది ఈ వెహికల్. బకెట్ కూడా చాలా హెవీ సైజ్ బకెట్ వస్తుంది. టాటా మామూలుగా EX200 ఉంటుంది కదా, దానికంటే కొంచెం పెద్ద బకెట్ వస్తుంది ఈ వెహికల్కి. చూస్తాను సార్ లోపల క్యాబిన్లో చూస్తాను నేను ఇప్పుడు మీకు. మొత్తం అన్ని ఏసీలు అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మామూలుగా లెవర్స్ అంటారు. ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి జాస్టిక్స్. దీనికి హార్న్ పోతే హార్న్ స్విచ్ ఆల్టరేషన్ చేశాడు మనోడు. మొత్తం స్పీకర్లు ఏసీ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి వెహికల్కి. ఇప్పుడు కూడా ఏసీ రన్నింగ్లో ఉంది వెహికల్లో. ఈ వెహికల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మామూలుగా మన వెహికల్ ఇక్కడ ఇరిగేషన్లో కాలువలో వర్క్ చేస్తుంది కదా, ఈ వెహికల్ కూడా అక్కడికే వచ్చింది. ఇది టూల్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేసేది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంకు. ఇటు సైడ్ వచ్చి హైడ్రోలిక్ ట్యాంకులు, హైడ్రోలిక్ ఇంజిన్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి బానెట్. ఇది బానెట్ మొత్తం మెటల్తో ఉంది, కానీ ఫినిషింగ్ చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా స్మూత్గా ఉన్నట్టుంది. ఓవరాల్ వెహికల్ కూడా మొత్తం అంతా ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగా నీట్గా ఇచ్చారు. ఇది వచ్చి సూయింగ్ మోటరు వెహికల్ది. ట్రాకులు అన్నీ బాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వెహికల్కి. సార్ ఓవరాల్ వాకరౌండ్ లుక్ చూడండి వెహికల్కి. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఫార్వర్డ్ 6 కిలోమీటర్స్ వెళ్తుంది. రివర్స్ వచ్చేసి 3.6 కిలోమీటర్స్ వెళ్తుంది. ఈ వెహికల్ వచ్చేసి ఒక నిమిషానికి వచ్చేసి 13 సార్లు రొటేట్ అవుతుంది మొత్తం చుట్టూ. 4.5 సెకండ్ పడుతుంది ఈ వెహికల్ ఒక కంప్లీట్ రొటేషన్ తీసుకున్న దానికి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇది ఆన్ రోడ్ వచ్చేసి 75 లక్షల వరకు పడుతుంది. 60 నుంచి 75 లక్షల వరకు పడుతుంది బేస్డ్ ఆన్ మోడల్స్. మంత్లీ EMI ఈజీగా 1 లక్ష నుంచి 1,10,000 కట్టాలి. డౌన్ పేమెంట్ కావాలన్నా 20 లక్షలు ఈజీగా మనం డౌన్ పేమెంట్ చేయాలి కొత్త వెహికల్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.